డియర్ ఫ్రెండ్స్, మనలో మాట. ఒక గీతను మరో గీతతో పోల్చినప్పుడే ఆ గీతల లక్షణాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి. ఉదాహరణకు, ఆ గీతలలో ఏది పెద్దది, ఏది చిన్నది, ఇలాంటివి అన్నమాట. అంతేగాని ఒకే గీత ఉన్నప్పుడు ఈ గీత పెద్దదా చిన్నదా అని అడిగితే ఇలా అడగటంలో కూడా అర్థం ఉండదు కదా. అలాగే టెన్సెస్ నేర్చుకునేటప్పుడు కూడా కాస్త దగ్గర లక్షణాలతో ఉన్న మరో టెన్స్ని పోల్చుకోండి. అప్పుడు అది మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థం అవుతుంది. లేకుంటే ఒకదాని రూల్స్ మరో దానికి అప్లై చేసి గందరగోళం పడేటటువంటి ప్రమాదం ఉన్నది. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ ఎస్టర్డే ఫ్రమ్ 5 to 6 PM ఈ వాక్యం ఆధారంగా అవసరమైనటువంటి గ్రామర్ తెలుసుకుందాం. ఈ వ్రాస్తున్నాను అనేటటువంటి ఉదాహరణతో ఇది 4వ వీడియో. ఇక్కడ మీకు అర్థం అయ్యేందుకు వ్రాస్తున్నాను అనేటటువంటి ఉదాహరణనే మనం అన్ని చోట్ల తీసుకున్నాం. అంటే ఒక పని చేస్తున్నాను అని. వ్రాస్తున్నాను అనే స్థానంలో మీరు మీ ఇష్టం వచ్చినటువంటి ఒక పనిని ఊహించుకోండి. నేను బొమ్మ గీస్తున్నాను, భోజనం చేస్తున్నాను, నేను క్రికెట్ ఆడుతున్నాను, ఇలా ఏదైనా సరే ఒక పని జరుగుతూ ఉన్నది అనేటటువంటి దాన్ని మనం 4 విధాలుగా చెప్పేటటువంటి సందర్భాలను మనం తెలుసుకున్నాం. నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనేటటువంటి సందర్భాలను ఊహించుకుని వాటిని మీరు వ్యావహారికంగా తెలుగులో ఎలా మాట్లాడతారో గుర్తుకు తెచ్చుకుని వాటిని ఇంగ్లీష్లోకి మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మిమ్మల్ని ఇప్పుడు నీవు ఏం చేస్తున్నావు అని అడిగారనుకోండి, దానికి సమాధానంగా ఇప్పుడు నేను పుస్తకం చదువుతున్నాను అని చెప్తే అది ప్రజెంట్ కంటిన్యూస్లో నీవు చెప్పినట్టు అనమాట. అలాగే నిన్న నీవు ఈ సమయానికి ఏం చేస్తున్నావు, నిన్న ఈ సమయానికి నేను పుస్తకం చదువుతున్నాను అంటే నీవు దీనికి పాస్ట్ కంటిన్యూస్లో సమాధానం చెప్పినట్టు. నీవు ఏం చేస్తున్నావు ఇప్పుడు అని వాళ్ళు అడగలేదు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు దానికి నేను పుస్తకం చదువుతున్నాను అని చెప్పొచ్చు, దాని ప్రజెంట్ కంటిన్యూస్లోనే చెప్పొచ్చు. అలా కాకుండా నిన్నటి నుండి ఇప్పటి వరకు పుస్తకం చదువుతూనే ఉన్నాను అన్నావు అనుకో, అప్పుడు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో నువ్వు చెప్పినట్టు. సహజంగా ఈ సందర్భం మనకు చాలాసార్లు ఎదురై ఉంటుంది. అరే ఏం చేస్తున్నావు అంటే, ఏం చేసేది, నిన్నటి నుంచి మొదలు పెట్టాను, ఈ పని ఇంకా అవ్వలేదు అనే సందర్భం మీకు ఎప్పుడోసారి తగిలే ఉంటుంది కదా. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలా కాకుండా నిన్న 5 గంటల నుండి 6 గంటల వరకు ఏం చేశావు అని ఎవరైనా నిన్ను అడగవచ్చు. అంటే గతంలో ఒక టైం నుంచి ఒక టైం, గతంలో ఒక టైంలో స్టార్ట్ అయ్యి ఒక టైంలో అంతమయ్యేటటువంటి ఒక పని గురించి నిన్ను ఎవరైనా అడగవచ్చు. అప్పుడు దాని సమాధానం నీవు నిన్న 5 గంటల నుండి 6 గంటల వరకు పుస్తకం చదువుతున్నాను అని చెప్పేటటువంటి సందర్భం వచ్చినప్పుడు నువ్వు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాక్య నిర్మాణం చేయాల్సి ఉంటుంది. వీటిని మనం ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఎవరైనా నిన్ను ఇలా అడిగారు అనుకుందాం, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, ఇప్పుడు నీవు ఏం చేస్తున్నావు. మన కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ని గుర్తుకు తెచ్చుకుని దీనికి సమాధానం ప్రజెంట్ కంటిన్యూస్లో నౌ ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్పాలి. అలాగే ఎవరైనా నిన్ను వాట్ వర్ యూ డూయింగ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే అని అడిగితే, నాకు పాడటం రాదు కానీ ఈ సందర్భంలో ఒక సినిమా పాట గుర్తుకు వస్తుంది, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. ఎస్, సరిగ్గా దానికి సమాధానమే నీవు
పాస్ట్ కంటిన్యూస్లో ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్. అట్ దిస్ టైమ్ ఎస్టర్డే ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్పాలి. ఇప్పుడు నిన్ను ఎవరైనా వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగారు. వాట్ ఆర్ యూ డూయింగ్? దానికి సమాధానంగా నీవు ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు, లేదా నిన్నటి నుండి నేను పుస్తకం చదువుతూ ఉన్నాను అని చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్ సిన్స్ ఎస్టర్డే అని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా చెప్పొచ్చు. ఈ సందర్భం మీకు నిజ జీవితంలో చాలాసార్లు ఎదురై ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు మీరు ఏముందిరా నిన్నటి నుండి ఈ పని చేస్తున్నాను, అస్సలు అవడం లేదు, ఇలా చెప్పాల్సినటువంటి సందర్భాలు మీకు చాలా చాలా ఎదురై ఉంటాయి. అట్లాంటప్పుడు మనం వాడాల్సినటువంటి టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక చివరిగా నిన్ను ఎవరైనా వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే ఫ్రమ్ 5 to 6 PM, నిన్న సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకుందాం. దీనికి సమాధానంగా గతంలో ఒక పని స్టార్ట్ అయి గతంలోనే ఎండ్ అయితే మనం వాడవలసినటువంటి టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో దీనికి సమాధానం ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫ్రమ్ 5 to 6 ఎస్టర్డే అని చెప్పాలి. అయితే ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఫ్రమ్ 5 to 6 ఎస్టర్డే అని పాస్ట్ కంటిన్యూస్లో అనకూడదా అంటే అనొచ్చు, కానీ ఆ 5 నుండి 6 గంటల మధ్య మరో పని జరిగి ఉండాలి. గతంలో 2 పనులు జరిగినప్పుడు వాటిని పోలుస్తూ చెప్పేటటువంటి సందర్భంలో ఈ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎక్కువగా వాడటం జరుగుతున్నది. ఆ తేడా క్రింద వాక్యాలలో మీరు స్పష్టంగా గమనించవచ్చు. ఒకటి, ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫర్ అన్ అవర్ వెన్ యూ కేమ్, లేదా బిఫోర్ యూ కేమ్, నీవు రావడానికి ముందే గంట సేపు పుస్తకం చదివాను. అలాగే రెండో వాక్యం, ద టెలిఫోన్ ర్యాంగ్ వైల్ ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్, నేను పుస్తకం చదివేటప్పుడు టెలిఫోన్ మ్రోగింది. ఇక్కడ గమనించండి, మొదటి వాక్యంలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్ వాడాము. అలాగే రెండో వాక్యంలో పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్ వాడడం జరిగింది. ఇలా గతంలో జరిగినటువంటి పనుల గురించి మనం చెప్పవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇలా మీరు ఏదో ఒక పనిని 4 సందర్భాలలో ఊహించుకొని మాట్లాడటం ప్రారంభించండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేర్చుకున్న దాన్ని సంక్షిప్తంగా పునశ్చరణ చేద్దాం. 2 ఉదాహరణ వాక్యాలను చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ ఎస్టర్డే ఫ్రమ్ 5 to 6 PM. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్ సిన్స్ మార్నింగ్. మొదటి వాక్యానికి అర్థం, నేను నిన్న సాయంత్రం 5 నుండి 6 వరకు ఉత్తరం రాస్తున్నాను. అంటే గతంలో ఒక టైంలో ప్రారంభమై గతంలోనే ఒక టైంలో ముగిసిపోయింది. ఇలాంటి వాటిని ఈ టెన్స్లో రాస్తాము. దాని పేరే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ఇప్పుడు రెండో వాక్యాన్ని చూద్దాం. నేను ఉత్తరం ఉదయం నుండి రాస్తూ ఉన్నాను. అంటే ఒక పని గతంలో ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉంది. ఇలాంటి వాటిని ఈ టెన్స్లో రాస్తారు. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా మీరు ఒక టెన్స్ని మరో టెన్స్తో పోల్చుకుంటూ నేర్చుకోండి. మీకు సబ్జెక్టు బాగా గుర్తుంటుంది. జీవితం కూడా అంతే. నిన్నటి కంటే మెరుగ్గా ఉండేలా నిన్నటితో పోల్చుకుని ఈరోజు గడపండి. బెస్ట్ ఆఫ్ లక్. ప్రస్తుతం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క నిజమైన ఉపయోగం వాక్యాలలో చూద్దాం. నేను నిన్న రాత్రి 10 గంటల వరకు చదువుకుంటూనే ఉన్నాను. అంటే ఇప్పుడు చదవటం లేదు, చదివితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయ్యేది.
అంటే ఒక టైంలో స్టార్ట్ అయ్యి ఒక టైంలో అంతమైపోయింది. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాకుండా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయింది. సో దీనికి మనం ఎలా రాయాలి? ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ లెసన్స్ అప్ టు 10 o'clock లాస్ట్ నైట్. రెండో వాక్యాన్ని మనం గమనించినట్లయితే వందలాది పనివారు ఈ కర్మాగారంలో 2000 నుండి 2010 వరకు పనిచేస్తూ ఉండేవారు. అంటే 2000లో స్టార్ట్ అయింది, 2010లో అయిపోయింది. కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని మనం ఉపయోగించి వాక్య నిర్మాణం చేయాల్సి ఉంటుంది. హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫ్రమ్ 2000 to 2010. మూడో వాక్యం చూద్దాం. నిన్నటి వరకు అతను పరీక్షలు రాస్తూ ఉండెను. నిన్నటితో పరీక్షలు అయిపోయినాయి. Till yesterday he had been writing his examinations. నిన్న రోజంతా ఆమె టైప్ చేస్తూ ఉండెను. She had been typing all day yesterday. ఇప్పుడు గతంలో 2 పనులు జరిగినప్పుడు వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో గమనించండి. అతను పడుకునే ముందు 3 గంటలు చదువుకున్నాడు. పడుకోవటం ఒక పని, చదువుకోవటం ఒక పని. దీన్ని ఎలా రాయాలి? He had been studying for 3 hours before he went to bed. పడుకోవటానికి ముందు అతను 3 గంటలు చదువుకున్నాడు. ప్రస్తుతం ఎక్కువగా ఈ టెన్స్ని ఈ ఉపయోగం కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉదాహరణలన్నీ కూడా వరుసగా గమనించండి. ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒక పని చేస్తున్నాను అనేటటువంటి విషయాన్ని ఉత్తరం రాస్తున్నాను అనే ఉదాహరణ ద్వారా మనం చెప్పే 4 రకాల సందర్భాల గురించి తెలుసుకున్నాం. నేను చెప్పే విధానం మీకు నచ్చిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? సో కామెంట్ ద్వారా మీరు ఆ విషయాన్ని తెలియజేయండి. అలాగే ఒక వీడియో చేసే క్రమంలో వీడియో ఎడిటింగ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆ కారణంగా ఎప్పుడైనా దృష్టి మరలి ఎక్కడైనా స్పెల్లింగ్ తప్పు కానీ మరో విధమైనటువంటి పొరపాటు కానీ మీ దృష్టికి వస్తే తప్పక తెలియజేయగలరని మనవి. అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ నేస్తాలకు షేర్ చేయండి. నమస్తే.